గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాడే ముందు మీరు తెలుసుకుంటారా ఇప్పుడు దేవుడి పాట సమ్మక్క సారక్క అంటే కథ ఏంటి అని చెప్పేసి అట్లా ఏముండదు మనకి. లైక్ అంటే ప్రొడ్యూసర్ కాల్ చేస్తారు కదా, సాంగ్ ఉంది ఇట్లా అని జస్ట్ నేమ్ చెప్తారు, కాన్సెప్ట్ ఏంటి అనేది, వెళ్తాం అక్కడ. ఇదైతే నాకు ట్యూన్ కూడా తెలియదు, అక్కడికి వెళ్ళాకనే అన్న పాడిస్తే అట్లా పాడి. ఇంకా ఏమైనా డివోషనల్ సాంగ్స్ పాడారా? చాలానే పాడా. బేసిక్గానే ఈ 200 పాటలలో నా డివోషనల్ ఉంటాయి, ఒక 80-90 సాంగ్స్ వరకు ఉంటాయి అన్నీ. లైక్ అంటే ఆదిత్య భక్తి ఛానల్లో ఉంటాయి ఈ సాంగ్స్ అన్నీ. అట్లా మల్లన్న సాంగ్స్ కానీ శివయ్య పాటలు కానీ అట్లా. ఓకే, మీకు శివయ్య అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఓకే శివయ్య పాట పాడతారు? ఓకే తప్పకుండా. మెడలో సర్పమై విభూది గంధమై బూడిద దేహమై గుడిలో లింగమై భక్తుల బంధమై మదిలో నిలయమై ఇంటిలో దీపమై కంటిలో పాపవై కాపాడే శక్తి వెలింగేశ్వరాధరా అందరికీ యుక్తి నీవే శంకరాభరా కరుణించి కాపాడే జంగమదేవా బం బం బోలే 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 హరదేవరా డమరుకనాద శివ శంకరాధరా బం బం బోలే 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 మహదేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరా. చాలా చక్కగా ఉందండి. అండ్ నార్మల్గా మంగ్లీ గారు కూడా ఇలాంటి పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు కదా, సో అలా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఫోక్ సాంగ్స్లో కానీ పాడడం? నాకు విమలక్క ఇన్స్పిరేషన్ అండి. సో ఎందుకంటే తన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. తన పాటలు అన్నా ఆమె అన్నా చాలా రెస్పెక్ట్ అండ్ చాలా ఇష్టం. ఓకే, సో ఎప్పుడైనా కలిసారా, మాట్లాడారా? ఆమె చేతుల మీద నేను ప్రైజెస్ కూడా తీసుకున్నాను, లైక్ అవార్డ్స్ కూడా తీసుకున్నాను. అవునా, ఏదైనా మాట్లాడడానికి ఏదైనా ఛాన్స్ వచ్చిందా ఎప్పుడైనా? వచ్చింది అసలు. అంటే సారంగ దర్యా షోకే తను జడ్జిగా వచ్చారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది అనమాట. ఆ రోజు నాకు అది బెస్ట్ సాంగ్ అనమాట ఆ ఎపిసోడ్కి మేము పాడింది. సో తను ఒక మాట అన్నది, నీ పాటతో పాటు నీ నవ్వు కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి. నేను లైఫ్లో మర్చిపోను అది. అట్లా వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా హ్యాపీ. చూసుకుంటుంటారు అప్పుడప్పుడు? స్టేటస్ కూడా పెట్టుకుంటాను అట్లా. సో హ్యాపీ, చాలా హ్యాపీ. బట్ ఇప్పుడు ఫోక్ సింగింగ్, జానపదము అంటే ఒక ఇండస్ట్రీ లాగా ఎవాల్వ్ అయింది. చాలా మంది కళాకారులు ఉన్నారు అసలు దీంట్లో కూడా. బట్ ఇంతమంది ఉన్నప్పుడు, ఒక ఇండస్ట్రీలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా లోపల చాలా ఉంటాయి, బయటకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ మీరు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేశారా ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో? నేను ఇప్పటి వరకు నాకు అట్లాంటి ప్రాబ్లం రాలేదు, రాకూడదని కూడా కోరుకుంటాను. ఎందుకంటే ఏది ఉన్నా కూడా అలా ఒక ప్రాబ్లం మన దగ్గరికి వస్తుంది అంటే అది మనం ఉండే విధానంని బట్టే ఉంటుంది. అది నేను ఒక్కటిని చెప్పగలను. మనం అందరితో మంచిగా ఉండాలి, మనం అంతే. ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను. నాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేవు, అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. లైక్ ఏంటి అంటే నేను కూడా డౌన్ స్టేజ్ నుంచి వస్తున్నాను కాబట్టి, సో మనం సపోర్ట్ చేయాలి ఈ అమ్మాయికి అనేది చాలా మంది దగ్గర నుంచి నేను చూసాను అనమాట. అందరు కాల్ చేయడం కానీ, నువ్వు ఇంకా మంచిగా పాడాలి, మా అందరు సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పేసి నాకు పర్సనల్గా కూడా మాట్లాడతారు కొంతమంది కళాకారులు. సో నేను అందరికీ పేరున నేను ప్రతి ఒక్క కళాకారునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మనల్ని వాళ్ళంతా బాగా సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక హోప్ అనేది ఉంటుంది కదా, సో ఈ అమ్మాయి బాగా పాడుతుంది, సో ఈ అమ్మాయికి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో నేను అట్లా నాకు చాలా మంది సపోర్ట్ చేస్తారండి ఈ విషయంలో. అయితే నేను గట్టిగా చెప్పాను, అలాంటివి అయితే ఫేస్ చేయలేదు, ఏం చేయలేదు ఇప్పటివరకు అయితే. నేను అట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. ఆల్మోస్ట్ 99 కాదు 100% నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈవెన్ ఈ సింగింగ్ ఫీల్డ్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఎక్కడైనా కూడా ఫుల్ హ్యాపీ. ఓకే, బట్ కొంతమంది ఇప్పుడు క్రియేటివ్ స్పేస్ కాబట్టి చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కోసారి ఒక్కొక్కరి ఎమోషన్స్ని బట్టి, వాళ్ళ ఉన్న తీరుని బట్టి కూడా తెలుస్తుంటుంది. మీరు ఏదైనా విన్నారా అంటే ఏదైనా ప్రాబ్లం? ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎక్కువగా బయట కూడా ఏం వినిపించదు, బట్ మీరు అలా ఏదైనా విన్నారా లోపల ఇండస్ట్రీ గురించి? అట్లా ఏముండదు, ఇంకా ఉన్నా కూడా మనం అన్నీ ఇంకా చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటి వరకు అయితే నాకు అట్లా ఏం అనిపించలేదు, ఆల్మోస్ట్ ఆల్ హ్యాపీ అంతే. చూసుకుంటూ వెళ్ళాలి అంటున్నారు, బట్ ఏం చూసారో మాత్రం చెప్పట్లేదు. అట్లని ఏం కాదు, బేసిక్గా అంటే ఇక మనం ఏం చెప్పొద్దు. ఏది ఉన్నా కూడా మనం వెళ్ళినామా, మన వర్క్ చేసుకున్నామా, మనం ఇంటికి వచ్చినామా, అంతకు మించికి ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఏది మనం పట్టించుకోవద్దు. మన వర్క్ ఏంటి, మనం వెళ్తాం, పాడతాం,
అమౌంట్ తీసుకుంటాం, వస్తాం. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ డిమాండ్ చేసేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ లో మీరు ఫ్రీగానే పాడిరు కొన్ని పాటలు. చాలా. తర్వాత వాళ్ళు ఎంత ఇచ్చినా అంత తీసుకునే టైప్ లోనే ఉంటుంది కదా. సో ఇప్పటికి కూడా అదే స్టేజ్ లో ఉన్నారా? లేదంటే ఇప్పటికి కూడా నేను అదే స్టేజ్లో ఉన్నాను. కొంతమంది ఏంటి అంటే, నేను ఒకానొక సందర్భంలో నేను ఏం చెప్పానంటే, లైక్ ప్రొడ్యూసర్ని ఇబ్బంది, లైక్ అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు ఎలా ఉంటారంటే, పాపం వాళ్ళు కొత్త ఛానల్ పెట్టుకుంటారు. సో వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు. సో అట్లాంటి టైంలో నాతో పాడించుకోవాలనుకుంటారు. వాళ్ళు ఇంతే రెమ్యునేషన్ అనుకుంటారు. వాళ్ళు కాల్ చేసి, మేడం మేము నన్ను అడుగుతారు ఫస్ట్, మీ రెమ్యునేషన్ ఎంత అంటే, నేను ఇంత అని చెప్తాను కదా. సో మేడం ప్లీజ్ కొంచెం మా రెమ్యునేషన్ ఇట్లా ఉంది, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, మీ సపోర్ట్ ఉండాలి అని అడుగుతారు. సో అట్లాంటి టైంలో మనం కూడా డౌన్ నుంచి వచ్చినాం కాబట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. సో అలాంటి వాళ్ళ దగ్గర స్పెషల్గా నేను కొత్త ఛానల్ పెట్టుకుంటున్నాం మేడం, మా దగ్గర అమౌంట్ లేదు, మేము గింత అయితే ఇవ్వగలుగుతాం అని అనుకున్న వాళ్ళకి నేను తక్కువ పేమెంట్కి పాడతాను. పేమెంట్ ఎంత అని నేను చెప్పను, బట్ నేను వాళ్ళు అనుకున్న పేమెంట్లో వాడతాను. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి టైంలో వాళ్ళ దగ్గర కూడా నేను ఇంత అని చెప్తాను. వాళ్ళు ఓకే మేడం డన్, ఇట్లా ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు ఏమవుతుంది అంటే, నేను అలా కొంతమందికి తక్కువ తీసుకొని పాడడము, అది ఏమైపోతుంది అంటే అది మళ్ళీ బయటికి స్ప్రెడ్ అవుతుంది. మేడం మీరు వీళ్ళ దగ్గర ఇంతే తీసుకున్నారంట కదా, మీరు మా దగ్గర కూడా మీరు మా దగ్గర కూడా అంటే, అట్లా కాదన్నా పాపం వాళ్ళు డౌన్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను అట్లని వచ్చిన అవకాశాన్ని వదులుకోలేం కదా అని చెప్తాను. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది 90% ఓకే అవుతుంది, ఎక్కడో ఒక దగ్గర 1-2% అట్లా డ్రాప్ అవుతుంది. ఓకే. సో ఇప్పటివరకు తీసుకున్న వాటిలో అంటే కొంతమంది వాళ్ళకి ఎంత తోస్తే అంత ఇవ్వడము, అంటే ముందు అనుకున్నంత మాత్రం అంతే ఇస్తారు. అలా అని తక్కువ ఏముండదు. నేను ఒక రెమ్యునేషన్ చెప్తా, వాళ్ళొక థాట్ ఉంటుంది కదా, ఇంత ఇచ్చి పాడుకోవాలి అని చెప్పేసి. సో నేను అది కూడా నేను తీసుకుంటాను, అట్లా ఏం వదులుకోను. ఏదైనా కూడా వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఒక్కొక్కసారి అతి మంచితనం కూడా మనకేమైపోతుంది, చెడు అవుతుంది. సో బట్ కాకపోతే అన్నీ మనం ఒక సక్సెస్కి రావాలంటే అన్నీ ఎదుర్కోవాలన్నమాట. ఓకే డన్. సార్ మీరు ఇన్ని పాటలు పాడున్నారు కదా, అంటే కొంతమంది 1-2 పాటలు లేదంటే 10 పాటలు పాడిన వాళ్ళు కూడా వాళ్ళు బ్రాండింగ్ ఎక్కువ చేసుకుంటారు, ఫేమస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్గా సాంగ్స్ చేసుకోవడమో వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అలా మీరు ఎప్పుడు అనుకోలేదు? ఎందుకంటే ఎవరైనా ఛాన్స్ ఇస్తే పాడదాము అన్న దాంట్లోనే ఉన్నారు కదా, ఏదైనా మీరే సొంతంగా చేసుకోవాలి ఉంది. నాకు కూడా ఆలోచన ఉంది. బేసిక్గా మనల్ని ఎవ్వరు సెలబ్రిటీలు చేయరు, మనమే అవ్వాలి. లైక్ అంటే ఎవరో మనల్ని సెలబ్రిటీలు చేస్తారు, లైక్ అట్లాంటి థాట్ ఉండొద్దు. నీ లోపల ఒక టాలెంట్ ఉందనుకో, పక్క నువ్వు ఏదో ఒక రోజు నీకు గుర్తింపు అనేది వస్తుంది. సో దాని ద్వారా మనం సెలబ్రిటీల చాలామంది అంటారు నువ్వు సెలబ్రిటీ, నేను ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వను. ఆల్ ఆర్ ఈక్వల్. నేనైతే కష్టపడుకుంటూ వస్తున్నాను కాబట్టి నేను కష్టపడ్డాను, నాకు ఫలితం వచ్చింది. అంతేగాని ఒక్క పాటతోటి సెలబ్రిటీ అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఇంకా కష్టపడాలి, మనకి ఇంకా మంచి నేమ్ రావాలి, ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. అంతేకాని నేను సెలబ్రిటీ షో అప్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో మనం అవకాశాల కోసం నేను కూడా చూశాను, ఎవరైనా అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా నాకు చాలామంది ఇచ్చారు. బట్ అట్లా కాకుండా నేను కూడా ఓన్గా మనం కూడా ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో పాడడం స్టార్ట్ చేశానండి. అట్లా నేను మంచి మెసేజెస్ సాంగ్స్ నేను ఒక ఐడి క్రియేట్ చేసుకొని మంచిగా పాడాను. నాకు అట్లా కూడా 50% సాంగ్స్ నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వచ్చినాయి అనమాట. అట్లా కాల్స్ వచ్చినాయి అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఇప్పుడు 50K ఫాలోవర్స్ ఉన్నారు. సో తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లాన్ యూట్యూబ్ చిన్న వ్లాగ్స్, ఇంట్లో పని చేసుకుని మనం పాడుతుంటాం కదా, మనం ఎన్నో రీల్స్ చేస్తుంటారు, ఎంతోమంది సెలబ్రిటీలు అవుతారు. మనం చేసే పని ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు ఇన్స్పైర్ అయి ఉండాలి. లైక్ అంటే ఎంత బాగుంది అన్నట్టుగా మనం చేయాలి. సో నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఇప్పుడే మీ ముందే చెప్తున్నాను నా కాన్సెప్ట్. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, బట్ అట్లా చిన్న ఇంట్లో పని చేసుకుంటూ కానీ, ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అట్లా చిన్నగా మనం మంచి పాటలు సెలెక్ట్ చేసుకొని పాడి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అది ప్లాన్ ఇంకా వర్కౌట్ చేసుకోలేదు, ఇంకా ఇంప్లిమెంటేషన్ పెట్టాలి. కాలేజ్ అన్నారు, కాలేజ్ ఏంటి అంటే నేను జానపదం MPA ఫోక్ ఆర్ట్స్ చేస్తున్నాను. బాచుపల్లి తెలుగు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనమాట. సో అందులో PG చేస్తున్నాను ఇప్పుడు. సో అటు కాలేజ్, సాంగ్స్, పిల్లలు ఫుల్ హ్యాపీ. చదువుకున్న తర్వాత పాడతారు చాలా మంది, పేరు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఏదో ఉంది, ఇంకా ఏదో చేయాలి అని ఇంకా దాంట్లోనే నేర్చుకోవాలి. అక్కడ చాలా బాగుంటుంది యూనివర్సిటీ. మనకు డప్పు నేర్పిస్తారు, హార్మోనియం, కరసాము, డాన్స్, అన్నీ ఉంటాయి మాకు, అన్ని సబ్జెక్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా సో నెక్స్ట్ డప్పు నేర్చుకొని దాంట్లో కూడా ఇలా చేయాలన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తప్పకుండా. ఇప్పుడు ఛాన్స్ ఉంటే ముందే తెలిసింటే అదే చేయమని. ఇప్పుడే కదా ప్రాక్టీస్, ఇంకొక 1 year అట్లా పోయినాక రైట్ పర్ఫెక్ట్ అవుతాం.
సూపర్. అయితే మీ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ. 200 కాదు 2000 ఇంకా అంతకన్నా ఎక్కువ పాటలు పాడాలి. అండ్